ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న దీపు, మీ అమ్మకి నీ చేతులతో తీర్థం తాగించు. ఆ తీర్థం పంతులు గారిచ్చిన తీర్థం కాదు, విషం. హోసే మందారం, ఈ తీర్థమే నీకు ఆఖరి తులసి నీళ్లు. తాగి తొందరగా చచ్చిపో. మందారం, నువ్వు బ్రతికితే మేం చావడం ఖాయం. అందుకే నిన్నే చంపేస్తున్నా. ప్లీజ్ మందారం, టెన్షన్ పడకుండా తొందరగా చచ్చిపో. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది మందారం. నువ్వు తొందరలోనే కోలుకుంటావు. నాన్న దీపు, ఇంకా చాలు. దీపక్, మందారాన్ని రెస్ట్ తీసుకొని మనం అందరం ఇలా గుంపుగా ఉంటే గాలాడుతూ వెళ్దాం పద. ఓ పనైపోయింది బాబు, ఓ పనైపోయింది బాబు. మమ్మీ, మందారాన్ని లేపేయడం ఇంత ఈజీగా అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు మమ్మీ. అవునత్తయ్య, మీరు అభిషేకం తీర్థమని చెప్పినప్పుడు ఎక్కడ మందారాన్ని బ్రతికిస్తారో, ఎక్కడ నా బ్రతుకు బుగ్గిపాలవుతుందోనని భయపడి చచ్చిపోయాను. పైకి కనిపించరు గాని చాలా తెలివైన వారత్తయ్య. విజయాంబిక ఆ మాత్రం ఉంటుంది. దీపక్, మనం మందారంకి తాగించిన పాయిజన్ స్లో పాయిజన్ లాగా బాడీ మొత్తానికి ఎక్కుతుంది. రోజు రోజుకి ఒక్కో అవయవం పనిచేయడం మానేస్తుంది. వారం తిరిగేలోపే మందారం మెడలో మందార పూలమాల వేసే సమయం వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకిక డే ఉండదు. మమ్మీ, అయినా వారం రోజులు వెయిటింగ్ ఎందుకు మమ్మీ? వెంటనే చనిపోయే మెడిసిన్స్ కూడా ఉన్నాయి కదా. ఓరి నా పిచ్చి కొడక, వెంటనే చస్తే ఇంట్లో వాళ్ళకి మన మీద డౌట్ వస్తుంది. అదే ఇలా చచ్చిందనుకో, మన చేతికి మట్టంటకుండా పోతుంది. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మమ్మీ. ఇది మనం పార్టీ చేసుకోవాల్సిన సందర్భం మమ్మీ. ఇప్పుడు కాదు దీపక్, ఆ మందారం పూర్తిగా వాడిపోవాలి. ఆ రూపారాజులు ఓడిపోవాలి. అప్పుడు మనం పార్టీ చేసుకోవాలి. అప్పటి వరకు మన మనసులో ఉన్న సంతోషం బయటికి కనిపించకూడదు. మందారం మీద మనం చూపిస్తున్న ప్రేమ అబద్ధమని తెలియకూడదు. ఇలాగే మెయింటైన్ చేయాలి. అలాగే ప్రస్తుతానికి కాక్టైల్తో కాకపోయినా కాఫీతో ఎంజాయ్ చేద్దాం మమ్మీ. ఏమండి, నా కోసం మీరు మందారాన్ని చంపుతున్నారు కాబట్టి మీకోసం నేను కాఫీ చేసి తీసుకొస్తాను. వెళ్ళి మౌనిక, వెళ్ళి కాఫీ తీసుకురా. తీసుకొస్తాను. దాన్ని పంపించవేంటి దీపక్? మనల్ని నమ్మొచ్చింది మమ్మీ, మనకి హాని తలపెట్టదులే. మమ్మీ, పెళ్ళైపోగానే వాళ్ళు ఇచ్చే డబ్బులతో మనం అమెరికా చెక్కేద్దాం అనుకున్నాం కదా. వాళ్ళ మనీ అడుగు మమ్మీ, లేదంటే మనం ఇక్కడే బుక్ అయిపోతాం. అడుగుదాం దీపక్, కానీ మందారం ఇలా ఉండగా మనం దేశం దాటి వెళ్లటం కుదిరే పనేనా అని ఆలోచిస్తున్నాను. అలా ఇక్కడే కూర్చుంటే మావయ్యో రాజో రూపో ఎవరో ఒకరు మందారానికి ఇలా అవ్వటం వెనక ఎవరన్నా ఉన్నారా అని ఎంక్వైరీ మొదలు పెడతారు. నిదానంగానైనా నిజం బయటపడుతుంది కదా మమ్మీ. ఆ నిజం బయటపడేలోపు మనం బయటపడాలి మమ్మీ. తొందరపడకుండా ఆచితూచి అడుగు వేద్దాం దీపక్. మీ అత్తగారు ఇవ్వాల్సిన డబ్బు గురించి నేను మాట్లాడతాను. నువ్వు పాస్పోర్ట్ల సంగతి చూడు. అలాగే మమ్మీ.
యాండి ఇదిగోనండి మీకోసం వేడి వేడి కాఫీ. దీపక్, మొన్న ఉప్మా తిన్నాక కూడా ఈ కాఫీ తాగాలనిపిస్తుందా? ఉప్మా ఏంటత్తయ్యా? నేను పెట్టే కాఫీ తాగాలంటే అదృష్టం ఉండాలి. మీరు టేస్ట్ చేసి చెప్పండి. మమ్మీ కాఫీ అదిరిపోయింది మమ్మీ. అబ్బో, చెప్పాను కదత్తయ్యా, మీకు కూడా తీసుకురమ్మంటారా? ఆహాహా, కాఫీ వద్దు గాని పెళ్లికి ముందు మనం మాట్లాడుకున్న క్యాష్ తీసుకునొస్తే హ్యాపీగా తీసుకుంటాను. మేం ప్లాన్ చేసి వీళ్ళ ఆస్తిని సొంతం చేసుకుందాం అనుకుంటే వీళ్ళు మా దగ్గర దోచుకోవాలని చూస్తున్నారు. అయినా మీ దగ్గర లేని డబ్బా అత్తయ్య? ఏదో మాట వరుసకు అడుగుతున్నారు కానీ మా డబ్బుని ఆశించేంత మనసు మీకుందా అత్తయ్య? మా దగ్గర డబ్బు లేక మీ దగ్గర ఆశించలేదు. అది మీ అమ్మా నాన్నలు ప్రేమగా బాధ్యతగా ఫీల్ అయి ఇస్తామన్న డబ్బు కాబట్టి వద్దంటే బావుండదని అడుగుతున్నాను. అది కూడా ఊరికనే కాదు, మీరిద్దరూ హనీమూన్ పేరుతో నేను టూర్ పేరుతో పొరుగు దేశాలు తిరిగొద్దామనే. ఇప్పుడేం చెప్పాలి వీళ్ళకి? ఆ నగల కోసమే చాలా అప్పు చేశాం. ఇప్పుడు మళ్ళీ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? దీపక్, ఏమండి? దీపక్, ఏంట్రా ఏమైంది? మమ్మీ దీపక్, అయ్యో దీపక్, మమ్మీ. దీపక్ ఏమైందిరా? మమ్మీ. దీపక్, మమ్మీ ఏమైందండి? కడుపంతా మంటగా ఉంది మమ్మీ. అయ్యో మమ్మీ దీపక్, అయ్యో దీపక్, ఏమండి? ఏమైందిరా? ఏమైందండి? ఏమైందండి? మమ్మీ మమ్మీ అయ్యో దీపక్, దీపక్, ఏ కాఫీ కరెక్ట్ గానే కలిపావా లేకపోతే నువ్వేమైనా ఎక్స్ట్రాలు చేసావా? అయ్యో అత్తయ్య, ఎంతో ఆశపడి ఈ పెళ్లి చేసుకున్నాను. నేనెందుకేమైనా కలుపుకొస్తాను? దీపక్, అయ్యో దీపక్, మమ్మీ ఏమండి? నా వల్ల ఏమైందిరా? కావట్లేదు మమ్మీ. పేగులు మెలిపెడుతున్నాయి మమ్మీ. దీపక్, దీపక్, నిజంగా పేగులు మెలిపెడుతున్నాయా దీపక్? ఏ కళ్ళు కనిపించట్లేదా? నొప్పితో అంత తన్నుకులాడుతున్నాడు. వచ్చి సాయం చేయకుండా ఎత్తి పడుతున్నావేంటి? అసలు నీకు మనసు అనేదే లేదా? మనసు గురించి మీరే చెప్పాలత్తయ్యా. అంత మనసున్న వాళ్ళు మందారం వాళ్ళ మంచానికి వీల్ చైర్కి పరిమితమై ఉంటే కోలుకోవడానికి సాయం చేయాల్సింది పోయి చంపడానికి తీర్థం పేరుతో విషం తాగించినప్పుడు ఏమైందత్తయ్య మీ మనసు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.